హీలింగ్ వాస్తువులకి స్వాగతం మిత్రులారా. అపార్ట్మెంట్స్ కూడా చక్కని వాస్తుతో కట్టుకోవచ్చు. అపార్ట్మెంట్‌లో కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంతో ఉండొచ్చు అనేది ఒక ధర్మాన్ని అంటే మన ఏన్షియంట్ వాస్తు స్థాపత్య వేద పొందుపరిచినటువంటి సూత్రాలను అనుసరించి ఒక మంచి వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్స్‌ని, కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్‌ని మనందరిలో ఒక రకమైనటువంటి మానసిక ఆనందాన్ని ఎవోక్ చేసేటటువంటి స్పేసెస్‌ని మనం క్రియేట్ చేయొచ్చండి. వీటిని హీలింగ్ స్పేసెస్ అంటాం మనం. వీటిని మనం థెరపటిక్ స్పేసెస్ అంటాం అన్నమాట. ఇవాళ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ అన్నీ మోస్ట్‌లీ బిల్డింగ్ బైలాస్ వరకే ఫాలో అవుతున్నారు. కానీ అందులో ఉండే వాళ్ళ మానసిక స్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అంటే ఒక బాక్సెస్‌లో ఉంటున్నట్టు ఉంటున్నారు. అందువల్ల ఒక అపార్ట్మెంట్స్‌లో కూడా ఒక ప్రకృతి ధర్మాన్ని మనం అప్లై చేసినప్పుడు, ఒక ఇంట్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ లేదా ఒక ఇంటికి ఉండేటటువంటి ఒక వ్యక్తిగత గోప్యత కానీ మనం మెయింటైన్ చేయగలిగితే బావుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్‌లని ప్రజలకు తెలియజేస్తున్నామండి. ఇందులో మనం ఆల్రెడీ ఒక ఓపెన్ కోర్ట్‌యార్డ్ అనేది అచీవ్ చేశాం. ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కారిడార్స్ అండి. కారిడార్స్ అనేవి మనము ఏ రకంగా డిజైన్ చేసాం. మనం అన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. కారిడార్స్ అనేవి మనకి చాలా చోట్ల ఒక 2 మీటర్స్ మాత్రమే గవర్నమెంట్ బైలా ప్రకారము వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో, అందువల్ల కేవలం 2 మీటర్లు మాత్రమే బైలాస్ అనేది ఉంటుంది మిత్రులారా. కానీ ఇక్కడ, ఇక్కడ మన డిజైన్‌లో మనము అంతకు మించి ఇదిగోండి క్లియర్ 9 అడుగుల 2 అంగుళాలు వచ్చింది. బట్ దీన్ని మనం 9 అంగుళాల గోడ కూడా కట్టామనమాట. అంటే ఇంకొక అడుగున్నర కూడా దీనికి కలుస్తదనమాట. అంటే మనం క్లియర్ ఎంత ఇచ్చామండి? మీరు అబ్జర్వ్ చేయండి. 10 అడుగులు 8 అంగుళాల దగ్గర దగ్గర 11 అడుగులు తక్కువ కాకుండా ఒక కారిడార్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో, ద ఎంటైర్ థింగ్ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క కారిడార్స్ అనేది మనం తీసుకునేటప్పుడు, ఈ యొక్క కారిడార్ మీద డైరెక్ట్‌గా ఏ ఏ ఇంటి యొక్క గోడ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఈ యొక్క 10 అడుగుల కారిడార్‌కి ఇమ్మీడియేట్‌గా అపార్ట్మెంట్స్‌లో ఏముంటుందండి? వారి యొక్క ఫ్లాట్ యొక్క వాడి యొక్క గోడ అనేది ఉంటుందండి. కానీ ఇక్కడ అక్కడ గూడా ఒక ఓపెన్ టు స్కై అనేది మనం ఇచ్చాం. మీరు అబ్జర్వ్ చేయండి. వారి యొక్క సింహద్వారం ఇక్కడ మొదలవుతుందండి. సో, మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ యొక్క స్పేసెస్ అనేవి ఇచ్చామండి. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే వారి ఇంటి లోపలికి వెళ్ళడానికి కూడా కొంత స్పేస్ అనేది ఇచ్చి, ఆ మధ్యలో కూడా మనకి కొంత వెంటిలేషన్ ఉండడం ద్వారా ఒక లివింగ్ రూమ్‌లో ఉన్నవాళ్ళు గూడా ఒక కిటికీ పెట్టుకునేటటువంటి ఒక స్వేచ్ఛ అనేది ఇక్కడ ఇచ్చామండి. ఇది ఇప్పుడున్న అపార్ట్మెంట్‌లో వాటిల్లో ఈ యొక్క ఆప్షన్ ఉండదు. ఎందుకు? బిల్డర్స్ కట్టేవాళ్ళు ఒక వ్యాపార రీత్యా వాళ్ళు ఎంత స్పేస్, ఎంత సేఫ్టీ మనం అమ్మాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. కానీ మా సంస్థ ఈ ధర్మం ద్వారా ఈ రకంగా ఇల్లు కట్టుకుందాం ధర్మబద్ధంగా అనే వాళ్ళని డైరెక్ట్‌గా మాతో భాగస్వాములు చేసుకొని, వాళ్ళకి కట్టి ఇచ్చేటటువంటి ప్రక్రియ అండి. ఇక్కడ వ్యాపారం లేదు. కొంత స్థలం అనేది మనం ఇచ్చేసిన తర్వాత, ఒక మాస్టర్ ప్లాన్ అనేది వచ్చిన తర్వాత, మీరు మీరిచ్చేటటువంటి ఓవరాల్ కాస్ట్‌లో మీరు పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడికి మీకు ఆ యొక్క ఫ్లాట్ అనేది కట్టిచ్చేస్తాము. వ్యాపారం చేసేవాళ్ళు కనీసం ఒక 1000-1200 కనీసం ఎస్ఎఫ్‌టికి లాభం లేకుండా వ్యాపారం చేయట్లేదండి. కానీ ఇక్కడ ఒక ప్రకృతి పరమైనటువంటి ఒక మంచి స్పేసెస్‌తో పాటు మనకి కనీసము అపార్ట్‌మెంట్ రెగ్యులర్‌గా కొనే కాస్ట్‌లో మనకి కనీసం 25% తక్కువ పడుతుంది మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది వ్యాపారం కాదు. మనం సమూహంగా కలిసి కొంతమంది గ్రూప్‌గా ఒక అసోసియేషన్ లాగా ఏర్పాటు చేసుకొని, మీ మాకు బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఈ యొక్క కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి, మీ ప్లాట్స్ మీకు ఇచ్చేయడమే. తర్వాత వాటిని మీరు అమ్ముకుంటారో,
వ్యక్తిగతంగా ఉంచుకుంటారో అది మీ ఇష్టం అండి. అందువల్ల నేను మోస్ట్‌లీ ఎన్ఆర్ఐస్‌ని వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేంటంటే, సార్ మనం ఇప్పుడు అమరావతి వచ్చింది. మన విజయవాడ నగరానికి ఒక 20, 30 కిలోమీటర్ల పరిధిలో ఎకరం కనీసం ఒక 70,00,000 ఆ రేంజ్‌లో ఉన్న చోట ఈ యొక్క ఆహ్, ప్రాజెక్ట్ చేద్దామనే ఆలోచన ఉంది. అందువల్ల మీరొచ్చినప్పుడు ఉండడానికి, మీ తల్లిదండ్రులు ఉండడానికి ఈ రకంగా ఈ యొక్క స్పేసెస్‌ని మీరు పెట్టుబడులు పెట్టండి. మీ పేరెంట్స్‌ని గూడా కేర్ చేసుకునే విధంగా మనకి ఆల్రెడీ ఇంకొన్ని స్పేసెస్ మనం ఇందులోనే ఏర్పాటు చేశామండి. అంటే ఇట్స్ నాట్ లైక్ యాన్ అపార్ట్‌మెంట్. ఇట్ హీల్స్ ద పీపుల్ హూ స్టేస్ ఇన్ దేర్. అలాంటి వైబ్రెన్సీ అనేది మనం మన యొక్క వేదాల్లో చెప్పబడి ఉంది. ఆ లయ అనేది ఈ యొక్క అపార్ట్మెంట్‌లో ప్రవేశపెట్టడంతో పాటు ఫంక్షనాలిటీ అండి. మోర్ గ్రీన్ స్పేసెస్, మోర్ వెంటిలేషన్స్. చూడండి ఈ యొక్క కారిడార్ ఉన్నప్పుడు వాస్తవంగా ఒక ఇంటికి, ఇంకొక ఇంటికి ఉన్నటువంటి దూరం నేను చూపెడతాను మిత్రులారా. చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అంటే ప్రతి ఒక ప్లాట్ యొక్క ఎదురుబెదురుగా ఉన్నటువంటి ప్లాట్‌లలో వారికి కారిడార్ ఒక 11 అడుగులు ఇవ్వడంతో పాటుగా ఇంకొక 5 అడుగులు ఖాళీ ఉండడం ద్వారా వారికి వీరికి మధ్య 21.5 అడుగుల గ్యాప్ ఉండే విధంగా మనం డిజైన్ చేశాం మిత్రులారా. అందువల్ల ఒక సొంత ఇంటిలో ఉన్నటువంటి ఒక ఫీల్ అనేది అక్కడ కలుగుతుంది. సో, ఈ రకంగా కారిడార్స్ మనం చేయడంతో పాటు ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని సపోజ్ ఈ 2 ఫ్లాట్స్ వాళ్ళు ఉన్నారండి. ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని ఎంజాయ్ చేయాలి. వారికి వ్యక్తిగతంగా ఈ యొక్క సిట్ఔట్ అనేది మనం ఏర్పాటు చేశాం మిత్రులారా. సో, ఈ రకంగా ఈ సిట్ఔట్‌లో కేవలం ఈ 2 ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మనకి కూర్చోవడానికి మనం అవకాశం ఇచ్చామనమాట. అంటే ఒక కారిడార్ అనేది ఒక పబ్లిక్ స్పేస్ అనుకునేటప్పుడు ది స్పేస్ ఈజ్ ఫర్ దోస్ 2 ఫ్లాట్స్. ఎందువల్ల ఇక్కడ ఈ ఫ్లాట్స్‌కి ఆల్రెడీ వాళ్ళ యొక్క లివింగ్ రూమ్ నుంచి కానీ, బెడ్‌రూమ్ నుంచి కానీ మనకి ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని, ఓపెన్ కోర్ట్‌యార్డ్‌ని, ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి మనం ఇచ్చామండి. కానీ ఇక్కడ వీరు బయటకు వచ్చి ఈ యొక్క బ్రహ్మస్థానంలో ఉన్న ఫ్రీ స్పేసెస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అదే రకంగా వారు బ్యాక్ సైడ్ కూడా ప్రతి ఫ్లాట్‌కి ఇక్కడ ఈ రకంగా ఒక చిన్న బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ రకంగా గూడా వీరు ఒక 20 ఫీట్ ఇక్కడ మనం వదలడం జరిగిందనమాట. సో, ఇక్కడ ప్రతీదీ ఒక వైబ్రెన్సీ బేస్డ్‌గా తీసుకున్నామండి. ఇక్కడ వ్యాపారం కాదు. ఇక్కడ వైబ్రెన్సీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ కాన్సెప్ట్‌ని డిరైవ్ చేసాం. దీనికి 229 అడుగులు ఇంటూ 194 అడుగులు స్పేస్ దిక్కులకు సరిపడి ఉన్నప్పుడు అద్భుతంగా దీన్ని మనం డిఫైన్ చేయొచ్చు మిత్రులారా. ఈ రకంగా మనము రెగ్యులర్ అపార్ట్మెంట్స్‌తో పోలిస్తే మనం ఇచ్చినటువంటి కారిడార్స్ కనీసం 3 మీటర్లు తక్కువ కాకుండా ఉంది. అదే రకంగా ఎదురు బెదురుగా ఉన్న ఫ్లాట్‌లకి మధ్య కనీసము 7 మీటర్ల గ్యాప్ ఉంది మిత్రులారా. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ, నేను మరొక వీడియోలో మనం బ్రహ్మస్థానానికి వదలడంతో పాటుగా ప్రతి ఇంటి సింహద్వారం ఎదురుగా ఇంకొక ప్లాట్ యొక్క సింహద్వారం పడకుండా మనం డిజైన్ చేశామండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట స్థాపత్య వేదంలో. ఆ పాయింట్ ఎలా ఇంప్రూవ్ చేశామనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం మిత్రులారా.